ఓం నమో నారాయణాయ నమః. హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025లో పురటాసి మాసం ఎప్పుడొచ్చింది? ఈ మాసంలో వెంకటేశ్వర స్వామిని ఎందుకు అంత ప్రత్యేకంగా పూజిస్తారు? ఈ మాసంలో తిరుమల శనివారాలు ఎన్నొచ్చాయి? ఈ మాసం యొక్క విశిష్టత ఏమిటి? స్వామివారిని ఏ విధంగా పూజించాలి? ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి? అనే విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గనక అన్ని విషయాలు కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతాయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పురటాసి మాసం అంటే తమిళుల నాట విశేషంగా భావించే పవిత్రమైన మాసం అండి. మన తెలుగులో అయితే గనక వీటినే తిరుమల శనివారాలు అంటారు. ఇది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసంలో అయితే వస్తుంది. మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనకి ఇది అత్యంత శ్రేష్టమైన మాసంగా తమిళులు పరిగణిస్తారండి. మనం చంద్రుని గమనాన్ని బట్టి మన తెలుగు వాళ్ళు లెక్కిస్తారండి. కానీ తమిళులు సూర్యుని గమనాన్ని బట్టి సూర్యుడు కన్యా రాశిలో ఉన్నప్పుడు వారు పురటాసి మాసంలో తిరుమల శనివారాన్ని ఆచరిస్తూ ఉంటారండి. ఈ పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారండి. పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలుగా చెప్తూ ఉంటారండి. మనం తెలుగువారు 12 మాసాలను కలిపి ఒక సంవత్సరం అంటారు కదండీ! కానీ తమిళంలోను, తెలుగులోను వేరువేరుగా ఉంటాయండి. తెలుగు మాసాలు చంద్రమానం ప్రకారం లెక్కేస్తే, తమిళ మాట సౌరమానం ప్రకారం లెక్కబడుతూ ఉంటారండి. సూర్యుడు ఉన్న రాశిని బట్టి ఆయా నెలలకు ఆయా పేర్లు ఉంటాయండి. ఈ క్రమంలో తమిళ సాంప్రదాయం ప్రకారం 6 నెలలను పురటాసి అని అంటారు. దీన్నే పురటాసి అని, పెరుమాళ్ అని కూడా అంటారండి. శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా ఈ మాసంలోనే శ్రవణ నక్షత్రంలో భూమి మీద అవతరించారని వెంకటాచల మహత్యం ద్వారా మనకు తెలుస్తుందండి. ద్రవిడ సాంప్రదాయం ప్రకారం తిరు అంటే శ్రీ అని అర్థం. తిరు నక్షత్రం అంటే శుభ నక్షత్రం అని అంటారు. అలాగే శ్రీనివాసుని తిరు నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజునాడే స్వామివారు ఆ 7 కొండలపైన వెలిశాడని భక్తుల ఒక విశ్వాసం అండి. ఈ మాసంలో శనివారాలు ఎంతో ప్రీతికరమైనవంటండి స్వామివారికి. ప్రత్యేకించి 3వ శనివారం అంటే మరీ ముఖ్యమైనదండి. ఆ శ్రీమన్నారాయణుడే శ్రీనివాసునిగా వెంకటాచలంపై అవతరించింది ఈ మాసంలోనే అండి. ఈ మాసంలోనే తిరుమల బ్రహ్మోత్సవాలు కూడా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ముఖ్యంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు గరుడి సేవ జరుగుతుందండి. ఆ సేవను తిలకించడానికి ముక్కోటి దేవతలు సైతం భూమి మీదకి వస్తారని చెప్తూ ఉంటారండి. ఎవరైతే శని ప్రభావంతో బాధపడుతున్నారో, అలాగే జాతకంలో శని దోషాలు లేకుండా ఆనందంగా ఉండాలనుకుంటున్నారో వారందరూ కూడా తిరుమల శనివారాల్లో స్వామివారిని పూజించారండి. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే నారదుడికి చెప్పారంట, ఎవరైతే ఈ మాసంలో తిరుమల శనివారాలు పూజించిన వారికి ఎటువంటి బాధలు, శని దోషాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, స్వామివారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని స్వామివారే స్వయంగా చెప్పారటండి. ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అంటారు కదండి. ఈ మాసంలో చాలామంది సప్త శనివార వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారండి. అలాగే ఈ మాసంలో చాలామంది భక్తులు గోవింద మాలధారణ కూడా చేస్తారండి. కోరిన కోరికలు తీర్చి సప్తగిరులపై వెలిసిన తిరుమలేశుడు భక్తుల ఆపదల నుండి రక్షించే ఆపద్బాంధవుడు. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండాయక కృప మనపై ఉంటే ఎలాంటి దోషాలు ఉండవండి. ఆ శ్రీనివాసుని దయతో మనకున్న కష్టాలను తొలగిపోవాలంటే 7 శనివార వ్రతం చేయాలండి. అది సప్త శనివార వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతం ఈ మాసంలో చేస్తే ఇంకా మంచిదండి. ఎవరైనా సరే ఈ సప్త శనివార వ్రతం ప్రారంభించాలనుకుంటే కనుక ఈ పురటాసి మాసంలో ప్రారంభించండి. లేకపోతే నిత్య పూజలైనా సరే స్వామివారికి ఈ 4 శనివారాలకు కూడా బియ్యపిండి దీపాలు వెలిగించి పూజనైతే ఆచరించవచ్చండి. ఈ సప్త శనివార వ్రతం చేయదలుచుకున్న వారు మహాలయ అమావాస్య రోజు, ఆ ముందు రోజు కాకుండా తర్వాత వచ్చే శనివారం రోజు ఆచరిస్తే మంచిదండి. ఈ వ్రతం చేయదలుచుకున్న వారు తెల్లవారుజామున నిద్రలేచి స్నానాదులు ముగించుకుని పూజా గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అలంకరించుకోవాలండి. ముందుగా ఆదిదేవుడైన ఆ వినాయకుడికి షోడశోపచార పూజ కానీ, పంచోపచార పూజ కానీ అయితే ఆచరించాలండి. ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించాలండి. ఒక చెల్లం బెల్లం ముక్కను కానీ, అరటిపండుని కానీ నైవేద్యంగా సమర్పించవచ్చండి. తర్వాత వెంకటేశ్వర స్వామి పూజనైతే సంకల్పం చెప్పుకొని ప్రారంభించాలండి. బియ్యపిండి, పాలు, బెల్లం, అరటిపండు కలిపి చెలిమిడి దీపాలను 2 కానీ 7 కానీ తయారు చేసుకోవాలండి. ఒక్కో దానిలో 7 ఒత్తులు కానీ, లేకపోతే ఒక దానిలో 3 ఒత్తులు కానీ, ఒక దాంట్లో 4 ఒత్తులు కానీ వేసి అందులో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన అయితే చేసుకోవాలండి. తులసి దళాలతో కానీ, పసుపు రంగు పుష్పాలతో కానీ స్వామివారిని పూజించాలండి. గోవింద నామాలతో కానీ, వెంకటేశ్వర స్తోత్రంతో కానీ,
వెంకటేశ్వర వజ్రకవచంతో కానీ, వెంకటేశ్వర అష్టోత్తరంతో కానీ, లేకపోతే వెంకటేశ్వర సుప్రభాతంతో కానీ, తులసి దళాలు ఉంటే గనక వాటితో కానీ, అక్షింతలతో కానీ, పుష్పాలతో కానీ స్వామివారిని పూజించాలండి. ఈ సప్త శనివార వ్రతం చేయలేని వారు ఈ పురటాసి మాసంలో ఈ 4 శనివారాల పాటు బియ్యపిండి దీపాలను వెలిగించి ఏదో ఒక నైవేద్యం అంటే పులిహార గానీ, చక్కెర పొంగలి గానీ, పరమాన్నం గానీ, పాయసాన్నం గానీ ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించినా చాలండి. లేకపోతే చలివిడి వడపప్పు గానీ, పానకాన్నైనా సరే సమర్పించవచ్చండి. ఇలా చేస్తే గనక స్వామి అనుగ్రహంతో మనకున్న అనేక సమస్యలు తొలగుతాయండి. కలి ప్రభావం వల్ల ఉన్న దోషాలన్నీ తొలగి మనం కోరిన కోరికలు నెరవేరుతాయని, స్వామి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెప్తున్నాయండి. పిండి దీపాలు కొండెక్కాక వాటిని ఏం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుందండి. పిండి దీపాలు అవి కొండెక్కిన తర్వాత వాటి ప్రసాదంగా మనం కొంచెం స్వీకరించాలండి. తర్వాత ఆవుకు పెట్టేయచ్చండి. లేకపోతే గనక ఏదైనా పారే నీటిలో గానీ, ఎవరు తొక్కని ప్రదేశంలో గానీ వాటిని వేయాలండి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. పురటాసి మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పురటాసి మాసం వచ్చి సెప్టెంబర్ 17 బుధవారం నుంచి ప్రారంభమై అక్టోబర్ 17 శుక్రవారంతో అయితే గనక ఈ పురటాసి మాసం అనేది ముగుస్తుందండి. ఈ పురటాసి మాసంలో మొత్తం ఎన్ని శనివారాలు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ పురటాసి మాసంలో మొత్తం 4 తిరుమల శనివారాలు అయితే వచ్చాయండి. మొదటి శనివారం వచ్చి 2025 సెప్టెంబర్ 20వ తేదీన వచ్చిందండి. రెండో శనివారం వచ్చి 2025 సెప్టెంబర్ 27వ తేదీన వచ్చిందండి. మూడో శనివారం వచ్చి 2025 అక్టోబర్ 4వ తేదీన వచ్చిందండి. నాలుగో శనివారం వచ్చి 2025 అక్టోబర్ 11వ తేదీన వచ్చిందండి. దీంతో తిరుమల శనివారాలు అనేవి ముగుస్తాయండి. ఈ పురటాసి మాసంలోనే తిరుమల శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయండి. ఈ బ్రహ్మోత్సవాల తేదీ వచ్చి అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయండి. సో ఇదండి ఈ వీడియో. పురటాసి మాసం కోసం అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.